మా టీవీ మనందరి టీవీ. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ప్రాకానిషాదపరచం నిజహస్తపద్మై పాశాంకుశభయవరాందదతం గజస్యాం శుక్లాంబరం సకలదుఃఖహరం గణేశం ప్రసన్నమఖిలార్తితమాదిదేవం పాశాంకుశధరం దేవం సర్వసిద్ధిప్రదాయకం లక్ష్మీ గణపతిం ధ్యాయేత్ మమ సిద్ధిప్రదాయకం. మన గ్రామ దేవతల పుణ్య కథలు శుక్రవారం ఉదయం 7:30 విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. వేయి నామాల ఆమూల మంత్రం చదివిన మీరు ధన్యులు, అది విన్నవారు చూసిన వారు మహావిష్ణు ప్రియులు. వేయి నామాల ఆమూల మంత్రం చదివిన మీరు ధన్యులు, అది విన్నవారు చూసిన వారు మహావిష్ణు ప్రియులు. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం. బాగుపడాలని పగలు ద్వేషాలు ఉండకూడదని ప్రతి కుటుంబం బాగుపడాలని పగలు ద్వేషాలు ఉండకూడదని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం, మహావిష్ణువుని వేడుకుందాం. విశ్వశాంతికై విలసిల్లే శ్రీ విష్ణు సహస్రనామం ఆ పారాయణమే చేసిన భక్తుల జీవనమే క్షేమం.
లక్ష్మీతిర్నలాక్షాంగసాక్ష శ్రీవత్సవక్షసే క్షమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధే నిధేర్థినాం శ్రీనివాసాయ మంగళం అస్తు శ్రీస్తనకస్తూరే వాసనావాసితో రసే శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం కమలాకుజకస్తూరీ కర్ధమాంకితవక్షసే యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం స్వోచ్ఛిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుజిత్తతనోజాయ గోదాయై నిత్యమంగళం శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణి ఉత్తరే తట శ్రీతింద్రిణీ మూలధామ్నే షటగోపాయ మంగళం శేషోపాసైన్యనాథో వా శ్రీపతిర్వేది సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే సౌమ్యజామాతృమణ శశాంఛాయాస్తు మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. పితరన్ రోచయామాస అన్నట్లుగా తాను మళ్ళీ ఈ లోకంలో ఆవిర్భూష కలిగింది. ఆయనకి ఆవిర్భవించాలి అనే కోరిక కలిగింది. ఆ ఆవిర్భవించడానికి ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని ఎంచుకున్నాడు. అది వసుదేవ పత్ని తాలూకు గర్భం. అది వారి కోరికని ఈడేర్చడం అనేది ఒక లక్ష్యంతో ఆవిర్భవించాడు. కానీ కంసుని తాకిడికి భయపడి తల్లిదండ్రులు అక్కడి నుంచి తరలిపోమ్మంటే వెళ్ళిపోవటానికే సిద్ధపడ్డాడు. అయితే ఈ దేవకి వసుదేవులని పరిచయం చేస్తూ కంసుణ్ణి మనకి తీసుకొని వస్తారు. ప్రబంధ భాగవత పురాణంలో ఆ ఋషికి పరిచయం చేస్తాడు. కంసుడి తాలూకు ఆ మానసిక ప్రవృత్తిని చూస్తే ఆయన పాపం భయంతోటే మనకి పరిచితుడైనాడు. భయంతోటే మళ్ళీ మనకి కనుమరుగు అయినాడు. దేవకి వసుదేవులని రథం మీద ఉంచుకొని వారికి తాను సారథిగా ఉండి వెళుతూ ఉన్నప్పుడే ఈ దేవకి గర్భ సంజాతుడైనటువంటి అష్టమ గర్భ సంభూతుడైనటువంటి వ్యక్తి నీకు ప్రాణాంతకుడు అని చెప్తే అప్పటి నుంచి అతనికి భయం మొదలైంది. అంటే కంసుడు మనకి తెలియబడడం, కంసుడి మనస్సులో భయం కలిగింపచేయటం రెండు ఒకేసారి చేస్తారు. అంటే కంసుడు అనేసరికి భయము కలిగిన మనస్సు కలిగినటువంటి వాడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. దేనికి భయం అంటే ఎక్కడ తనకి ప్రాణములు పోతాయో, ఎవడు తనని అంతమొందిస్తాడో అని భయం. ఎవడు తనని అంతమొందించడం ఏమిటి? ఫలాని వాడు అని స్పష్టంగా తెలిసిందే. అంటే తనకి ప్రాణాపద కలిగింది అనేసరికల్లా తన వివేకాన్ని మరిచిపోతాడు. ఆ మరిచిపోయిన వాడే వెంటనే చెల్లెల్ని సంహరించడానికి సిద్ధపడతాడు. కానీ మళ్ళీ ఆ వసుదేవుడు అనునయిస్తే మళ్ళీ ఆ పని చేయడం మానేస్తాడు. అంటే కంసుడి తాలూకు ఆ చరిత్ర చిత్రణలో అతనిలో ఒక రకమైనటువంటి ఆవేశం కనపడుతూ ఉంటుంది. మళ్ళీ వెంటనే ఎవరైనా అనునయిస్తే ఆ ప్రవృత్తి నుంచి మరలే తత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ తీవ్రమైనటువంటి ఆ ప్రవృత్తి ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది అంటే కేవలం నీకు ప్రాణఘాతి ఒకడు ఉన్నాడు సుమా అని చెప్పినప్పుడు వెంటనే ఆవేశపూరితమైనటువంటి ప్రవృత్తి ఏర్పడుతుంది. నువ్వు దానికోసం ఈ పని చేయడం సమంజసం కాదు సుమా అన్నప్పుడు మళ్ళీ దాని నుంచి విరమణ కనిపిస్తూ ఉంటుంది. కంసుని తాలూకు ఆ ప్రవృత్తిని మనం పరిశీలన చేస్తే దేవకిని చంపడం న్యాయం కాదు, పుట్టిన పిల్లలందరినీ నీకు ఇచ్చేస్తాను అంటే నిజమే అన్నాడు, వదిలేశాడు. మళ్ళీ వాళ్ళని బంధించాడు. కారణం ఏమిటి అంటే ఉన్నాడు ఎవడో ఎక్కడో ఉన్నాడు, తెలిసింది, ఎప్పుడో వస్తాడు, తన ప్రాణాన్ని తీస్తాడు. ప్రాణాన్ని తీయడం కోసమే పుట్టాడు. మనీషితం కైతవ మానుషస్య శ్రుత్వా భయక్రోధ పరిప్లుతాత్మా కంసశ్చిరం ప్రాగ్భవ కాలనేమిః చింతార్ణవే మగ్నైవావతస్తే. చింతార్ణవంలో మునిగిపోయినాడట. మరి ఎలా ఈ ఆపద నుంచి తప్పించుకోవడం అంటే
సదుర్దమానాసుర సత్వభేదం నేతా సమాహూయ నృశంసచేతాః నేతా నృశంసచేతాః. నాయకుడు ఆనృశంస్యం కలిగిన వాడైతే ప్రజలకి ఆనందం, కానీ నృశంసుడైతే, కఠినాత్ముడైతే, క్రూరుడైతే, తన స్వార్థం కోసం ఎంతటి చేయకూడని పనికైనా, ఎంతటి హింసకైనా ఆయన సన్నద్ధుడవుతాడు అనేది మనకక్కడ తెలియచేస్తారు. పంపించాడు, ఎంతమందినో పంపించాడు. పరైరహృష్యం, ఇతరులకి ప్రవేశించటానికి వీలు లేనటువంటి నందాస్పదం నాథ విహారగుప్తం, నాథ విహారగుప్తం నందాస్పదం. అద్భుతమైనటువంటి పదాలను వాడతారు. మధురా నగరం కాదు స్వామికి విహారానికి యోగ్యమైనది, నందుని తాలూకు ఆ చిన్ని పల్లియ మాత్రమే. వెళ్ళారు. పూతన మొదలుకొని కేసి వరకు ఆయనని సంహరించడానికి తమ తమ ప్రయత్నాలన్నింటినీ చేసుకుంటూ వెళుతూనే ఉన్నారు వాళ్ళు. కానీ ఎవరి ప్రయత్నము సఫలం కాలేదు. అందరినీ నిర్జిస్తూ వస్తున్నాడు స్వామి. కానీ ఆ చేస్తున్న పనులేవి అసుర సంహారం కోసం చేస్తున్నట్లుగా అనిపించటం లేదు. ఏదో చిన్నపిల్లడు మామూలుగా స్వాభావికమైనటువంటి చేష్టలు చేస్తూ వస్తున్నాడు అన్నట్లుగానే అందరికీ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో నారదుడికి భయం కలిగింది. ఎవరైతే తంపుల మారి అయి ఉంటారో, ఎవరికైతే కలహం లేకపోతే కాలం వెళ్ళదో, అలాంటి ఆయన పరిస్థితులన్నీ చక్కగా సాగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేడు కదండి. అంటే నారదుడి గురించి ఇంత అపవాద అని అనకండి. ఉదయం స్వామివారు చెప్పారే, దూర్వాస గర్వభంగమని మరొకటి అని పెద్దలని గురించినటువంటి వ్యతిరేకమైన అభిప్రాయాలని మనం ఏర్పరచుకోకూడదు. ఆ పెద్దలు తాము లోకానికి కాస్త వ్యతిరేకమైన ప్రవృత్తి కలిగిన వారుగా కనిపిస్తున్నా వారు చేసే ప్రతి పని లోక రక్షకమైనదే, లోక కళ్యాణకరమైనదే. కనుకే వారు ఆ అపనిందని నిర్వహించడానికి కూడా సంసిద్ధులై ఉంటారు అని అన్నారు. ఆ నారదుడు వచ్చాడు. అష్టమ గర్భంలో ఆవిర్భవించినది ఆడపిల్ల కాదు, ఆవిర్భవించిన పుత్రుడు అక్కడ ఉన్నాడు, నీకు అతని వల్ల ముప్పు తప్పదు సుమా అన్నాడు. అనేసరికల్లా మళ్ళీ ఈ దేవకీ వసుదేవులని కారాగారంలో బంధించేశాడు. పాపం దేవకీ వసుదేవులండి చెరసాలలోకి వెళుతూనే ఉంటారు, మళ్ళీ బయటకు వస్తూనే ఉంటారు, మళ్ళీ వెళుతూనే ఉంటారు, మళ్ళీ బయటకు వస్తూనే ఉంటారు. మొదటి చెరసాలలో పెడదాము అని అనుకున్నాడు, కానీ ఎందుకులే పిల్లల్ని ఇచ్చేస్తానన్నాడు కదా అని ఊరుకున్నాడు. మళ్ళీ పిల్లల్ని ఇచ్చినా ఎక్కడ తనకి ఆపద వస్తుందో అని నారదుడు చెప్పాడని బంధించాడు. అష్టమ గర్భంలో యోగమాయ మాటలు విని నేను తప్పు చేశాను అని తెలుసుకున్నాడు. బాలఘాతకుడునైనాను అని అన్నాడు. నన్ను క్షమించండి అని కోరుకున్నాడు. మళ్ళీ వాళ్ళని చెరసాల నుంచి విముక్తులనుగా చేశాడు. నారదుడు వచ్చి స్వామికి మళ్ళీ చెప్పాడు, కంసునికి మళ్ళీ చెప్పాడు. చెప్పేసరికి ఇక లాభం లేదు, ముఖాముఖి తేల్చుకోవలసినదే అని నిశ్చయం చేసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి తాను వెళ్ళడమా, వారిని తన దగ్గరికి రప్పించుకోవటమా? ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రావటంలే కనుక తాను ఆయన దగ్గరికి వెళ్ళడం కంటే ఆ స్వామినే ఇక్కడికి వచ్చేటట్లుగా చేసే ఒక ఆనుకూల్యాన్ని ఏర్పరచుకుందాము అని అనుకున్నాడు. దానికి తగినటువంటి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. అదే ధనుర్యాగం. ధనుర్యాగాన్ని వీక్షించడం అనేటటువంటి మిషతోటి బలరామకృష్ణులని మధురా నగరానికి ఆహ్వానించవలసినదిగా అక్రూరుణ్ణి పంపిస్తాడు. బలరామకృష్ణులు మధురా నగరానికి వస్తే వారిని ఏ రకంగా వధించాలో, ఏ ఏ రకమైనటువంటి పరిస్థితులని వారికి ఏర్పాటు చేయాలో మంత్రులకి చెప్పడానికి సిద్ధపడతాడు, పరివారానికి వివరించడానికి సిద్ధపడతాడు. అప్పుడు ఆ పరివారానికి చెందినటువంటి ఒక వ్యక్తి అంటాడు, కంస, ఇది మంచిది కాదు సుమా, పిల్లల్ని పిలుస్తున్నావు, వాళ్ళని సురక్షితంగా పంపించాలి తప్ప నీ వాళ్ళనే నువ్వు వధించడానికి ప్రయత్నం ఏమిటయ్యా అని ప్రశ్నిస్తాడు. అంటే అప్పుడు
ఆ హింసా ప్రవృత్తికి కారణమేమిటో కంసుడు నారదుని ద్వారా తనకు తెలిసినటువంటి విషయాన్ని వారికి చెప్తాడు. అక్క చెల్లెల్ని బావగారిని చెరసాలలో పెట్టడమే కాదు, కన్న తండ్రిని కూడా బంధించి మధురా నగరానికి తాను రాజుగా పరిపాలనని కొనసాగిస్తున్నాడు. కన్న తండ్రి మీద కక్ష కట్టడం ఏమిటి? ఏమిటి దీనికి కారణం? తన వారికే తాను పగవాడవడం ఏమిటి? ఏమిటి హింసా ప్రవృత్తికి మూలం అని మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఇక మీదట నేను చేయబోయే పని కూడా మీకు సమంజసంగా అనిపించకపోవచ్చు, కానీ నేను చేస్తున్న పని మంచిదే, వీరెవరు నా వారు కాదు అంటాడు. కారణం ఏమిటా అంటే తాను ఉగ్రసేనుని కుమారుణ్ణి కాదు, తాను ఒక గంధర్వుని కుమారుడను అని చెప్తాడు. ద్రుమిళుడు అనేటటువంటి ఒక గంధర్వుడు వంచన చేసి ఉగ్రసేనుని యొక్క భార్యని, కంసుని తల్లిని ప్రలోభ పెట్టి కామ వికారానికి లోనైతే కలిగినటువంటి సంతానం కంసుడు. ఆమె ఉగ్రసేనుని రూపంలో వచ్చినటువంటి ఆ గంధర్వునితో రమిస్తే తర్వాత అతను తన భర్త కాదు అని తెలుసుకొని అతనిని దూషిస్తే ఆ గంధర్వుడు అంటాడు, ఎందుకలా బాధపడతావు? మేము మీకంటే ఉత్తమమైనటువంటి జాతికి చెందిన వాళ్ళం, దేవత వంశానికి చెందినటువంటి మేము, దేవతలమైనటువంటి మేము మానుషులతో రమిస్తే అది సక్రమమే. కనుక నువ్వు విచారించవలసినటువంటి అవసరం లేదు. నీకు మంచి తేజోవంతుడైనటువంటి కుమారుడు కలుగుతాడు అని వరం ఇవ్వాలి అని అనుకుంటాడు ఆయన. అంటే వంచన చేసి వరం ఇవ్వడానికి కూడా సాహసిస్తున్నావా? ప్రలోభంతో నేను పొందేటటువంటి ఈ లాభం నాకు అవసరం లేదు. ఇలాంటి కామవికారం వల్ల ఏర్పడినటువంటి సంతానం సత్సంతానం కాకూడదు, వాడు క్రూరుడు కావాలి, వాడు పెద్దలందరి చేత ద్వేషించబడేవాడు కావాలి అని ఆమె ఆ ప్రలోభానికి లొంగదు. అలా ఆమె అంటూ ఉంటే తనని కూడా ఎక్కడ శపిస్తుందో అని భయపడి ఆ కుమారుడు తన వారికే శత్రువు కావాలి అనేసి ఆ గంధర్వరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కనుక వీరెవరూ నా వారు కాదు, కనుక నేను వీరి విషయంలో ఎలా ప్రవర్తించినా తప్పు లేదు అని తనను తాను సమర్థించుకుంటాడు కంసుడు ఆ సందర్భంలో. కానీ రాజాజ్ఞని ధిక్కరించగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు కనుక సరే అంటారు. అక్రూరుడు వెళతాడు. సరే, అక్రూరయానం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. మొత్తం భాగవతంలో కంసుణ్ణి చూసి భయపడిన వారే అంతా, కంసుణ్ణి నృశంసుడని భావించిన వారే అంతా, కానీ అక్రూరుడు మాత్రమే కంసుణ్ణి సంతోషిస్తాడు. కంసుని బోలు సఖుండు కలడే అంటాడు. నిష్కారణమైన స్నేహమున ఎంత ప్రేమ నా మీద, వైరము తోడనైన నన్ను పిలువన్ బనిచెన్. ఎందుకు పిలువని అది నాకు అనవసరం, కానీ నన్ను పంపిస్తున్నాడు స్వామిని పిలవడానికి, నాకు ఎంత ఉపకారం చేశాడు అని ఆనందపడతాడు అక్రూరుడు. వెళ్ళాడు, తీసుకుని వస్తాడు బలరామకృష్ణులని, అద్భుతమైనటువంటి వారి దర్శనాన్ని చేస్తాడు, ఆనందిస్తాడు. సరే, పై ఊరి వారు మన ఊరికి వచ్చారనుకోండి, అన్ని రకాలైనటువంటి సత్కారాలు చేయడానికి అవకాశం ఉండవచ్చు, ఉండలేకపోవచ్చు. అందులో ఉత్సవ సమయం కనుక ఈ పాంధులైనటువంటి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఎక్కడా జరగలేదు. ఆ రోజు మొత్తం ఊరంతా తిరిగారు, అందరినీ చూశారు. చూసి కొంతమందిని ఎవరెవరిని ఎలా బాగు చేయాలో చేశాడు. ఆ సందర్భంలోనే రజకొడుకుని చూశాడు, సుధాముణ్ణి చూశాడు, కుబ్జని ఆయన ఆ వక్రతని పోగొట్టి అందమైనటువంటి రూపాన్ని ఇస్తే అంతవరకు అష్టవంకరలు కలిగిన ఆమె బుద్ధి సక్రమంగా ఉంది. వంకరలు తీరిన రూపాన్ని పొందిన తరువాత బుద్ధి వక్రత్వాన్ని పొందింది. కంసుడు ఎందుకు పిలిపించాడో, ఏం చెయ్యాలనుకుంటున్నాడో తెలుసు. అయినా ఊషతుస్థౌ సుఖం రాత్రో, మమ్మల్ని చంపడానికి మా మేనమామ పిలిపించాడని తెలిసి, తమకి ఆపద కలుగుతుందని తెలిసి హాయిగా పడుకున్నారు బలరామకృష్ణుడు. ఇక వారిని చంపించడానికి రావించినటువంటి ప్రభు అయినటువంటి కంసుని స్థితి ఎలా ఉందో తెలుసా? అదే రాత్రి దీర్ఘ ప్రజాగరో భీతో
కంటి మీద రెప్ప పడడం లేదే, నిద్ర రావటం లేదే, భయం వణికించేస్తోందే మనస్సుని. దీర్ఘ ప్రజాగరో భీతో, ఎన్ని నిమిత్తాలు కనిపిస్తున్నాయి. దుర్నిమిత్తైశ్చ దుర్మతి, అవన్నీ కనిపిస్తున్నాడు. ఎన్నో దుర్నిమిత్తాలు ఆయనకి దర్శనమిస్తున్నాయి. మృత్యోర్దౌత్యకరాని అంటారు. మృత్యువుకి దౌత్యాన్ని వహిస్తున్నాయి. ఇదిగో ఆసన్నమవుతోంది మృత్యువు అని చెప్తున్నాయి. ఏమిటిట ఆ చిహ్నాలు అంటే, అదర్శనం శిరసహ, నీళ్లలో కానీ అద్దంలో కానీ ఇలా ప్రతిబింబాన్ని చూసుకుంటే మొండవే కనిపిస్తోంది, శిరస్సు కనపడడం లేదట. అదర్శనం శిరసహ ప్రతిరూపేషు సత్స్వపే, ఎదురుగా ప్రతిరూపాలు ఉన్నాయి, ఆ ప్రతిబింబించడానికి అవకాశం ఉంది, అయినా తల కనపడడం లేదట ఆయనకి. ఇదేమిటిది అని బెంగపడుతున్నాడు ఆయన. ఇలా మనం చెవులు కనుక మూసుకున్నాం అనుకోండి, మూసుకుంటే లోపల నుంచి ఒక హోరు మనకి కనిపిస్తుంది. అది ప్రాణఘోష అంటారు. చెవులు మూసుకుంటే మనకు ఆ శబ్దం వినిపించినంత వరకు మనం బ్రతికి ఉన్నట్టు లెక్క, అది వినిపించకపోతే మనం లేనట్టు లెక్క అన్నమాట. ప్రాణఘోషానుపసృతి, చెవులు మూసుకుంటే సౌండ్ రావటం లేదట పాప ఆయనకి. అంతేకాదు ఇలా నడుస్తున్నాడట, కాస్త తడిగా బురదగా నీళ్లు అవి పడి మళ్ళీ అడుగు వేస్తే అక్కడ అడుగు జాడ పడడం లేదట. ఇవన్నీ చూస్తూ ఉంటే బెంగ కలిగిందిట. ఏ చెట్టు చూసినా అది స్వర్ణమయంగా కనిపిస్తోందిట ఆయనకి. ఏమిటిది అని అనుకున్నట్ట. అనుకున్నమ్మో ఎలాగైనా బలవంతంగా నిద్రపోవాలి అని కళ్ళు మూసుకున్నట్ట. కాస్త మాగన్ను పట్టిందిట. పట్టేసరికి స్వప్నే ప్రేత పరిష్వంగ, కన్ను మూసుకొని నిద్ర పడుతోంది అనుకునేసరికి ఒక ప్రేతాన్ని కౌగిలించుకున్నట్టు కల. ఖరయానం విషాదనం, గాడిద మీద ఊరేగుతున్నట్టు, విషాన్ని తింటున్నట్టు, రక్తమాల్యాలని ధరించి దిగంబరుడే తిరుగుతున్నట్టు. ఇది అతని తాలూకు అవస్థ. ఏవం విధాని చాన్యాని స్వప్నే జాగరికాని చ, బ్రతికి మేలుకొని ఉన్నప్పుడు దుర్నిమిత్తాలే, నిద్రపోతున్నప్పుడు దుర్నిమిత్తాలే. దదర్శ మరణ సంత్రస్త నిద్రం లేభే నచింతయా, నిద్ర పట్టలేదుట ఆయనకి. చంపుదామనుకున్న వాడికి నిద్ర పట్టలేదు, ఏం చేస్తే అది చేస్తాడు అని వచ్చిన వాడు హాయిగా నిద్రపోయినాడు. ఇది మన మానసిక అవస్థ. మనం ఒకరికి చెడు చెయ్యాలి అని అనుకున్నప్పుడు, మనకి సర్వ విధములైనటువంటి అధికారములు ఉన్నా, మనకి సర్వ విధములైనటువంటి పరిస్థితుల ఆనుకూల్యము ఉన్నా, మనం చేస్తూ ఉండేటటువంటి పని తప్పు అని మనకే అనిపిస్తూ, దానివల్ల మనకే ఆపద మూడుతుంది అని ఒక గిల్టీ కాన్షియస్ అంటారే, దానివల్ల ఏమవుతుంది, మనం నిశ్చింతని పొందలేకపోతాం. కనుక ఆ రకమైనటువంటి స్థితిని పొందాడు కంసుడు. కానీ ఎవరి తలపునైనా సరిగ్గా జరిగేటట్లుగా చేస్తాడండి స్వామి. అలా చేస్తే తన తలపుకి విలువ ఉంటుంది కనుక ఈ లోకంలో తాను ఏది సంకల్పిస్తాడో అదే జరగాలి. కనుకే తరిక్కిలానాగి తాంతింగు నిరైంద కంజన్ వయత్తెల్ నెరుపెన్న నిన్న నెడుమాలే. అలా నిప్పులా ఉన్నాడు, నిద్ర పట్టనివ్వకుండా ఉన్నాడు. తరిక్కిలా నాగి తాంతింగు నిరైందా అంటారు. నిరైంద తలచేడు, స్వామికి చెడు చెయ్యాలి అనే తలపు ఉందే, అది నీ మనస్సుకి నిశ్చింతని ఇవ్వదు. అలా గడిచింది ఆ రాత్రి. తెల్లవారింది. తెల్లవారిన తర్వాత ఇదిగో జాగ్రత్త సుమండి, నేను చెప్పినవన్నీ మీకు గుర్తున్నాయి కదా, ఇక నీ మీదట ఇవాళతో మనం అనుకున్న పని సక్రమంగా జరిగిపోవాలి అన్నాడు. ఒక ఎత్తైనటువంటి మంచం మీద ఆసీనుడై ఉన్నాడు తాను. మొదటిగా కువలయాపీడాన్ని సంసిద్ధం చేశాడు. తర్వాత మల్లులను ఇద్దరినీ ఏర్పాటు చేశాడు. ధనుర్భంగం చేసేయడం తెలిసి ఈ విషయాలన్నీ విన్న తర్వాత మనస్సు జంకుతోంది. కువలయాపీడాన్ని దాటుకొని స్వామి వచ్చాడు. ఆయనకేం బెంగ కనుక మల్లులు తలపడ్డారు. తలపడిన మల్లులు అంటారండి స్వామితోటి, ఏమయ్యా ఇదేంటి ఓ ఆట వేసుకుందామా అని అన్నట్లుగా ఓ పట్టు పడదామా అన్నాడు.
అంటే అంతకంటే కావాల్సింది ఏమిటండి? మనకుండే విద్యలన్నీ మన ప్రభువులకి ఆనందాన్ని కలిగించడం కోసమే కదా. కానీ మరి మేము చిన్నపిల్లలం, సోములు లేవు అంటాడు ఆయన. అంటే కాదు, తలపడదాం అంటాడు. అంటూ భయమా నీకు అడుగుతాడండి చాణూరుడు. ఎవరని? కృష్ణ పరమాత్మని. అవునులే, మీ ఊరు కాదు కదా, మా ఊరు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిద్దా అంటే నీకు సాధ్యమవుతుందా? మహిమతో నుండంగ మధురాపురము కాని పొలుపార వైకుంఠపురము కాదు. ఎంత అందంగా ఉంటుందో మీ వైకుంఠం కాదు, మా మధురానగరం. కాస్త జాగ్రత్తగా ఉండు, నిశ్చింతగా నిద్రపోతే నిన్ను కూడా ఏం చేస్తుందో తెలియదు. గర్వంబుతో నుండ కంసుని సభ కాని సంసార రహితుల సభయు కాదు. మీ వాళ్ళకి అసలు ఏం అక్కర్లేదు పాపం, కాబట్టి వాళ్ళ వల్ల నీకేం ప్రమాదం లేదు. మా కంసుని సభ అయ్యా, అన్ని వాళ్ళకే కావాలి కనుక జాగ్రత్త అంటాడు. అలా చాలా చాలా రెచ్చగొట్టేటట్లుగా చదురులాడంగ మల్ల జన విగ్రహము కాని రమతోడి ప్రణయ విగ్రహము కాదు. మీ ఆవిడ నువ్వు దెబ్బలాడుకున్నారనుకుంటున్నావేమిటి? చూడు, నాతో పోటీ పడి ఒక్కసారి ఏ నేర్పు చూపిస్తావో చూస్తారు. ప్రకటించి వినగనా బాహునాదంబు కాని నారదు వీణాస్వనంబు కాదు. నీకొకటే రికార్డు, నీకున్నది ఒకటే సీడీ, నీకున్నది ఒకటే మ్యూజిక్ క్యాసెట్. ఎప్పుడు ఆ నారదుడి వీణానాదం తప్ప మరొకటి విన్నావా ఏమన్నా? ఇప్పుడు విను, నా బాహు ఆస్ఫాలనం వల్ల కలిగినటువంటి ఆ శబ్దాన్ని విను, గుండె దిటవు చేసుకో. వెలసి తిరుగంగ వేదాంత వీధి కాదు, మొరగిపో ముని జనముల మనము కాదు. సాగి నడువంగ భక్తుల జడ కాదు, శౌరీ నామ్రోల నీవెందు జనియదింకా అన్నాడు. నిజమే, నీ దగ్గర నేను పనికిరానయ్యా, నువ్వు ఎత్తుగా ఉన్నావు, నేను ఇంత ఉన్నాను దా అన్నాడు. ఆయన బలమేమిటో తేల్చి పారేశాడు. అయిపోయిందండి చాణూర ముష్టికుల తాలూకు పని. ఇంత గర్వము ఏమైందో తెలియదు. వారి ఊరిని తన ఊరుగా మార్చేశాడు. ఇంక ఒక్కడే అడ్డుకుంటున్నాడు. ఆ ఒక్కడికి బెంగ కలిగింది. పట్టండి, కొట్టండి, తన్నండి, తరివేయండి, ఇవి మాటలు, ఆయన ఆడుతున్నటువంటి మాటలు. వీళ్ళందరినీ బయటికి పంపించేయండి, ఉగ్రసేనుణ్ణి బంధించండి, నందగోపాలుణ్ణి బంధించండి అని అరవడం ప్రారంభించాడు కంసుడు. చూశాడు స్వామి. ఎక్కడున్నాడు ఆయన? తల ఎత్తి చూడాల్సి వచ్చింది. మంచం మీద ఉన్నాడు ఆయన. విష్ణు పురాణంలో మరి పరాశర మహర్షి ఎందుకంత నిర్లిప్తంగా అన్నారో తెలియదు కానీ, కంసం పాతయామాస పపాత తస్య ఉపరి అన్నారంతే. ఆ కంసుణ్ణి కింద పడేశాడు, ఆయన మీద ఈయన పడ్డాడు అన్నారు అంతే. పడినప్పుడు మాత్రం ఈయనకి స్వామి గొప్పతనం తెలిసింది. అశేష జగదాధార గురుణాపతతోపరి. పడినవాడు ఏం తక్కువ బరువు ఉన్నవాడు అనుకుంటున్నారా? అశేష జగదాధార గురుణాపతత ఉపరి. పడుతూ ఉంటే కృష్ణేన త్యాజిత ప్రాణ ఉగ్రసేనాత్మజో నృప. ప్రాణాలు పోయినాయి అంటారు విష్ణు పురాణంలో. ఇక భాగవతంలో వ్యాస భగవానుడు అంటారు, నిగృహ్య కేశేషు చలత్ కిరీటం. జుట్టు పట్టుకున్నట్టు ఒక్కసారి మంచి మీదకి ఎగిరాడట స్వామి. నిగృహ్య కేశేషు చలత్ కిరీటం. జుట్టు పట్టుకునేసరికి కిరీటం కదిలిందిట. నిపాత్య రంగోపరి తుంగమంచాత్. ఆ రంగస్థలం మీద పడేటట్టు చేసేట. అంతవరకు మల్ల యుద్ధం జరిగిందే ఏ రంగస్థలం మీద? నిపాత్య రంగోపరి తుంగమంచాత్. పడేసి ఆయన పైన ఈయన పడ్డాట. పడినవాడు ఎవడనుకుంటున్నారు? తస్యోపరిష్టాత్ స్వయం అబ్జనాభ. అక్కడ మరి ఏ భావంతో ఆ విశేషణాన్ని వాడారో తెలియదు కానీ స్వయం అబ్జనాభ. వధిస్తున్నది కూడా తన కుమారుణ్ణి. సృష్టికి మూలకారకుడైనటువంటి ఆ బ్రహ్మ సృష్టికి కారకుడైనటువంటి వాడు స్వామి. స్వయం అబ్జనాభ. పడేసరికల్లా ఒక్కసారి అయ్యో అని అనిపించిందో ఏమో మరి తెలియదు కానీ మళ్ళీ వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చిందిట. తస్యోపరిష్టాత్ స్వయం అబ్జనాభ పపాత విశ్వాశ్రయ ఆత్మత